హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాతావరణ అప్డేట్స్కి స్వాగతం. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. డైలీ మన ఛానల్లో వాతావరణ పరిస్థితులకు సంబంధించిన వివరాలు కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, విద్యా ఉద్యోగ సమాచారాలు అన్నీ కూడా బ్రేకింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఆల్ టైమ్లా అన్ని సమయాల్లో మీకు వివరాలు అన్నీ మన ఛానల్లో మీకు పొందుపరచడం అయితే జరుగుతుంది. డైలీ ఇటువంటి అప్డేట్ కోసం మీకు నోటిఫికేషన్ కూడా రావాలనుకుంటే మన పక్కనే ఒకటి బెల్ ఐకాన్ గంట కనిపిస్తుంది. ఆ గంట సింబల్ని మీరు ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకునే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన ఛానల్లో వాతావరణ అప్డేట్ సంబంధించి ఇప్పుడు ఒక వీడియో అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ వివరాలకు వచ్చి పరిశీలించినట్లయితే పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఈ జిల్లాల వారు జాగ్రత్త, పెరిగిపోతున్న చలి వణికిస్తున్న జనం అంటూ మనకు ఒకటి వార్త అయితే రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ చలి వణికిస్తున్న సమాచారం అయితే రావడం జరిగింది. దాదాపు మనం గత 2-3 రోజుల్లో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు అనేటివి కనిష్ట స్థాయిలోకి పడిపోయినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక రాత్రి చూసుకున్నట్లయితే సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రత పరిమితుల సమాచారం. తెలంగాణలో 14 జిల్లాలతో పాటు 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్టు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక అత్యల్పంగా ఇక్కడ మనం డిస్ట్రిక్ట్స్ వస్తే చూసుకున్నట్లయితే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 5.6 డిగ్రీలు ఉన్నట్లు సమాచారం. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చలి తీవ్రత అనేది మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. మన్యం, అల్లూరి జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలు అయితే సమాచారం రావడం అయితే జరిగింది. నేను రాత్రి చూసుకున్నట్లయితే పాడేరులో 4.1 ఉష్ణోగ్రతలు, అదేవిధంగా పెదలాయర్లో 4.8, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఈ విధమైన చలి అనేది అందరినీ వణికిస్తున్న తరుణంలో చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు, ముసలివారు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నారని వాతావరణ నిపుణులు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. డైలీ ఇటువంటి వాతావరణ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.